హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఉత్తరాయణం దక్షిణాయనం యొక్క ప్రాముఖ్యత గురించి, ఇంకా తెలుగు ఋతువుల గురించి, ఇంకా తెలుగు వారాలు వాటిని సంస్కృతంలో ఏమంటారో వాటి గురించి తెలుసుకుందాము. కాలమానంలో మనకు ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు, అంటే 6 మాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు, 6 మాసాల దక్షిణాయనం రాత్రి. ఆయనమనగా పయనించడం. సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించి తరువాత ఉత్తరం వైపు పయనిస్తాడు. సూర్యుడు వెళ్ళే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనించడాన్ని దక్షిణాయనం అని, ఉత్తరం వైపు పయనించడాన్ని ఉత్తరాయణం అని అంటాము. ఉత్తరాయణంలో లయకారుడైన పరమశివుడు మేల్కొని ఉంటాడు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు శుభకార్యాలకు మంచిది. దక్షిణాయనంలో పండుగలు జరుపుకుంటాము. ఇప్పుడు తెలుగు ఋతువుల గురించి తెలుసుకుందాం. మనకు 6 ఋతువులు ఉన్నాయి. అవి 1 వసంత ఋతువు, 2 గ్రీష్మ ఋతువు, 3 వర్ష ఋతువు, 4 శరద్ ఋతువు, 5 హేమంత ఋతువు, 6 శిశిర ఋతువు. ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాము. వసంత ఋతువు. వసంత ఋతువు తెలుగు మాసాల ప్రకారం చైత్ర వైశాఖ మాసాలలో ఉంటుంది. ఇంగ్లీష్ నెలల ప్రకారం మార్చి ఏప్రిల్ మే నెలలో ఉంటుంది. ఈ సమయంలో చెట్లు చిగిర్చి పూలు పూయును. గ్రీష్మ ఋతువు. ఇది తెలుగు మాసాల ప్రకారం జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో ఉంటుంది. ఇంగ్లీష్ నెలల ప్రకారం మే జూన్ జూలై నెలల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎండలు బాగా ఉంటాయి. 3వది వర్ష ఋతువు. వర్ష ఋతువు తెలుగు మాసాల ప్రకారం శ్రావణ భాద్రపద మాసాలలో ఉంటుంది. ఇంగ్లీష్ నెలల ప్రకారం జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఉంటుంది. వర్ష ఋతువులో వర్షాలు బాగా ఉంటాయి. 4వది శరద్ ఋతువు. శరద్ ఋతువు తెలుగు మాసాల ప్రకారం ఆశ్వీజ కార్తీక మాసాలలో ఉంటుంది. ఇంగ్లీష్ నెలల ప్రకారం సెప్టెంబరు అక్టోబరు నవంబర్ నెలల్లో ఉండొచ్చు. శరద్ ఋతువులో మంచి వెన్నెల ఉంటుంది. 5 హేమంత ఋతువు. ఇది తెలుగు మాసాల ప్రకారం మార్గశిర పుష్యమాసాలలో ఉంటుంది. ఇంగ్లీష్ నెలల ప్రకారం నవంబరు డిసెంబరు జనవరి నెలల్లో ఉంటుంది. హేమంత ఋతువులో మంచు ఎక్కువగా ఉంటుంది. 6వది శిశిర ఋతువు. ఇది తెలుగు మాసాల ప్రకారం మాఘం ఫాల్గుణ మాసాలలో ఉంటుంది. ఇంగ్లీష్ నెలల ప్రకారం జనవరి ఫిబ్రవరి మార్చి నెలలలో ఉంటుంది. శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలును. ఇప్పుడు మనం తెలుగు వారాలని సంస్కృతంలో ఏమంటారో చూద్దాము. ఆదివారము భానువాసరే, సోమవారము ఇందువాసరే, మంగళవారము భౌమవాసరే, బుధవారము సౌమ్యవాసరే, గురువారము బృహస్పతివాసరే, శుక్రవారము భృగువాసరే, శనివారము స్థిరవాసరే లేక మందవాసరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.